హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ అర్థమెటిక్ పిఓక్యూ కోర్సులో భాగంగా ఎల్సిఎం ఎస్సిఎఫ్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం? హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకి రేషియో కనుక్కోవాలి. ఇక్కడ ఎల్సిఎం వచ్చి 48 ఇచ్చాడు, ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ 384. మనకు ఒక ఫార్ములా తెలుసు, ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ప్రోడక్ట్ ఎంత ఇచ్చారు? 384. ఎల్సిఎం వచ్చి 48. హెచ్సిఎఫ్ తెలియదు కదా, ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేయండి. 4 12s, 4 9s 36, 4 6, 12 1s 12 8s. అంటే హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 8. ఎల్సిఎం ఆల్రెడీ ఇచ్చారు 48. 8 1s 8 6. ఆన్సర్ 1:6. నెక్స్ట్ క్వశ్చన్, LCM of two numbers is 4104. LCM వచ్చి 4104, HCF 9. ఒక నెంబర్ వచ్చి 171, సెకండ్ నెంబర్ కనుక్కోవాలి. నెంబర్స్ని XY అనుకుంటే ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు LCM ఇంటూ HCF. నెక్స్ట్ ఫస్ట్ నెంబర్ వచ్చి 171, సెకండ్ నెంబర్ తెలియదు కదా, Y. LCM ఎంత? 4104, HCF 9. క్యాన్సలేషన్ చేయండి. 9 19s, 19 2s 38, 30 కదా, 19 1s 19 6. ఆన్సర్ 216. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 21. ఎల్సిఎం వచ్చి 840. ఒక నెంబర్ 49, సెకండ్ నెంబర్ కనుక్కోవాలి. తెలుసు కదా, ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఫస్ట్ నెంబర్ 49, ఎల్సిఎం వచ్చి 840, హెచ్సిఎఫ్ వచ్చి 21. 7 7s 7 3s, 7 1s 7 2s, 120 into 3 360. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 3 నెంబర్స్ ఉన్నాయి, ఏ రేషియోలో ఉన్నాయి? 3:8:5. ప్రతి నెంబర్లో ఏదో ఒకటి కామన్గా ఉంటుంది, దాన్ని హెచ్సిఎఫ్ అంటారు. 384 ఇలా రాసుకోవచ్చా? హెచ్ అంటే హెచ్సిఎఫ్ అంటే అన్నిట్లో కామన్గా ఉండే నెంబర్. నెక్స్ట్ ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? 8280. వీటికి ఎల్సిఎం అంటే ఇలా చేసుకోవచ్చా? హెచ్ ఇంటూ 3 ఇంటూ 8 ఇంటూ 5. ఇది ఎల్సిఎం. ఎల్సిఎం క్వశ్చన్లో ఎంత ఇచ్చారు? 8280. క్యాన్సలేషన్ చేయండి. 5 1s 5, 32 కదా, 5 6 30, 28, 5 5s 25, 5 6 30. 3తో చేయండి. 3 5s 3 5s 3 2s. 8తో 8 8s 8 6 48, 8 9s. హెచ్సిఎఫ్ వచ్చి 69, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఈస్, ఎల్సిఎం వచ్చి 22 టైమ్స్ హెచ్సిఎఫ్. ఇంత ముందుగా చెప్పాను కదా, నెంబర్స్ని XY అనుకుంటే X అంటే HA, Y అంటే HB. ఎల్సిఎం అంటే ఏమని చెప్పినా HAB అని చెప్పిన. ఇక్కడ హెచ్ అంటే రెండిట్లో కామన్గా ఉండేది, ఏబి అంటే కామన్లో ఏమీ ఉండకూడదని చెప్పా. ఎల్సిఎం అంటే HAB కదా, HAB. ఏ ఇంటూ బి అంటే ఎంత? 22. ఏబి వచ్చి 22. అంటే 22 ఎలా వస్తుంది? 11 ఇంటూ 2 22, లేదంటే 1 ఇంటూ 22, 1 ఇంటూ 22 22. పాసిబిలిటీ ఈ రెండే ఉన్నాయి. సపోజ్ ఈ కేసు తీసుకున్నామంటే నెంబర్స్ ఏమవుతాయి? హెచ్ఏ హెచ్బి కదా, హెచ్ఏ హెచ్బి. హెచ్సిఎఫ్ ఎంత? 276. ఓకే, హెచ్సిఎఫ్ కాదు అది. ఇక్కడ ఇచ్చాడు సమ్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎంత? 276 అని ఇచ్చాడు. అదర్ నెంబర్ కనుక్కుందాం. ఓకే, 1 minute. సమ్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఎల్సిఎం హెచ్సిఎఫ్ యాడ్ చేస్తే ఎంత? 276.
ఎల్సిఎం అంటే ఏమని రాసుకోవచ్చు, 22 టైమ్స్ హెచ్సిఎఫ్ అని రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 276. 22 ప్లస్ 1 23. 23 టైమ్స్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 276. 23 1s 23. 23 2s. హెచ్సిఎఫ్ ఎంత, 12. నెక్స్ట్ మనకు తెలుసు కదా, ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఫస్ట్ నెంబర్ వచ్చేసి 132, సెకండ్ నెంబర్ తెలియదు కదా, కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ ఎంత, 12. హెచ్సిఎఫ్ వచ్చేసి 12. ఎల్సిఎం అంటే 22 టైమ్స్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం అంటే 22 టైమ్స్ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఎంత, 12 కదా. ఎల్సిఎం అంటే 22 టైమ్స్ హెచ్సిఎఫ్ అని. హెచ్సిఎఫ్ వచ్చి 12. క్యాన్సలేషన్ చేయండి. 22 1s 22 6. 6 2s. 12 into 2 24. First option. Next question. LCM of two numbers is 120. LCM వచ్చి 120. నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయి, 3:8. నెంబర్స్ని ఎలా రాసుకోవచ్చా, 3H 8H అని. హెచ్ అంటే రెండిట్లో కామన్గా ఉండేది. నెక్స్ట్ ఎల్సిఎం అంటే హెచ్ఏబి కదా. ఎల్సిఎం అంటే ఏమని, హెచ్ఏబి అని చెప్పాను. ఇది హెచ్ఏ హెచ్బి. ఫస్ట్ నెంబర్ వచ్చి హెచ్ఏ, సెకండ్ నెంబర్ వచ్చి హెచ్బి. ఏ అంటే 3 అని, బి అంటే 8 అని. ఎల్సిఎం అంటే 120. హెచ్ తెలియదు, ఏ అంటే 3, బి అంటే ఎంత, 8. 8 1s 8 5s 3 5s. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది, 5 వచ్చింది. ఫస్ట్ నెంబర్ అంటే హెచ్ఏ, హెచ్ వాల్యూ 5, ఏ వాల్యూ 3. సెకండ్ నెంబర్ అంటే హెచ్బి, హెచ్ వాల్యూ 5, బి వాల్యూ 8. ఫస్ట్ నెంబర్ 15, సెకండ్ నెంబర్ 40. సమ్ ఆఫ్ ద నెంబర్స్ అడిగారా అంటే యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 55. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. డిటర్మైన్ ఎల్సిఎం. ఏం కనుక్కోవాలా, ఎల్సిఎం కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ వచ్చి 9. నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయి, 14:90. నెంబర్స్ అంటే ఎక్స్ వై. ఎక్స్ అంటే హెచ్ఏ, వై అంటే హెచ్బి అని చెప్పిన చాలాసార్లు. అంటే ఏబి ఏ రేషియోలో ఉన్నాయి, 14:19. ఎల్సిఎం అంటే హ్యాబిట్, ఎల్సిఎం అంటే హెచ్ఏబి అని చెప్పాను. హెచ్సిఎఫ్ వచ్చి 9, ఏ వాల్యూ 14, బి వాల్యూ 19. మల్టిప్లై చేస్తే అయిపోతుంది. 9 into 4 36, 6 into 9 54. క్యాలిక్యులేషన్ చేయడం లేదు, యూనిట్ డిజిట్ అయితే 4 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఎల్సిఎం వచ్చేసి 90, హెచ్సిఎఫ్ వచ్చి 15. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద నెంబర్స్. సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఏమని ఇచ్చాడు, 75. గ్రేటర్ నెంబర్ కనుక్కో. ఏం కనుక్కోవాలి మన, గ్రేటర్ నెంబర్ కనుక్కుందాం. ఎల్సిఎం అంటే హెచ్ఏబి అని చెప్పాను. ఎల్సిఎం వచ్చి 90, హెచ్సిఎఫ్ వచ్చి 15. ఏబి తెలియదు కదా, 15 6. ఏ ఇంటూ బి ఎంత, 6. సమ్ ఆఫ్ ద నెంబర్స్. సమ్ ఆఫ్ ద నెంబర్స్ అంటే ఫస్ట్ నెంబర్ హెచ్ఏ, సెకండ్ నెంబర్ హెచ్బి, 75. హెచ్ని కామన్ తీసేస్తే 75. హెచ్ వాల్యూ ఎంత, 15 కదా. హెచ్సిఎఫ్ వాల్యూ 15. 15 5s. మనకు ఏ ప్లస్ బి 5 వచ్చింది, ఏ ఇంటూ బి 6 వచ్చింది. అంటే నెంబర్స్ ఏమొస్తాయి, 3 2 కదా. 3 + 2 5, 3 into 2 6. నెక్స్ట్ గ్రేటర్ నెంబర్ అడిగారు. నెంబర్స్ అంటే హెచ్ఏ హెచ్బి కదా. హెచ్సిఎఫ్ వచ్చి 15, ఏ వాల్యూ 3, బి వాల్యూ 2. ఉండే వాటిలో గ్రేటర్ నెంబర్ 15 into 3 45. నెక్స్ట్ క్వశ్చన్. టూ నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయి, 6:5. అంటే నెంబర్స్ ఏమని రాయొచ్చు,
6h 5h అని రాయొచ్చా? హెచ్ అంటే కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత అని ఇచ్చారు? 3 అని ఇచ్చారు. అంటే ఫస్ట్ నెంబర్ 18, సెకండ్ నెంబర్ ఏమవుతుంది? 15 అవుతుంది. ఎల్సిఎం కనుక్కోమన్నా. ఎల్సిఎం అంటే హెచ్ఏబి అని చెప్పాను. 2 నెంబర్స్ ఏ రేషియోలో ఉంటాయి? హెచ్ఏ హెచ్బి, A:B, 6:5. హెచ్ అంటే హెచ్సిఎఫ్ 3 అని ఇచ్చారు. ఏ అంటే 6, బి అంటే 5. 5 into 6 30, 30 into 3 90. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 18. నెంబర్స్ యొక్క సమ్ము 18. హెచ్సిఎఫ్ వచ్చి 3. హెచ్సిఎఫ్ వచ్చి 3 అని ఇచ్చారు. ఎల్సిఎం వచ్చి 54. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ 18 కనుక్కుందాం. ఇప్పుడు నెంబర్స్ అంటే ఎక్స్ వై. ఎక్స్ అంటే హెచ్ఏ, వై అంటే హెచ్బి. నెక్స్ట్ ఎల్సిఎం అంటే హెచ్ఏబి అని చెప్పానా? ఎల్సిఎం అంటే ఏమని చెప్పినా? హెచ్ఏబి. హెచ్సిఎఫ్ వచ్చి 3. ఏబి ఎంతనిచ్చాడు? 54. 3 1s 3 18s. అంటే ఏ ఇంటూ బి ఎంత? 18. సమ్ అంటే యాడ్ చేయాలా? ఫస్ట్ నెంబర్ హెచ్ఏ, సెకండ్ నెంబర్ హెచ్పి. యాడ్ చేస్తే 18. హెచ్ని కామన్ తీసేయండి. హెచ్ని కామన్ తీసేస్తే 3 కామన్ అయిపోతుంది. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 18. 3 6. ఇప్పుడు గెస్ చేయండి ఏబి వాల్యూస్. ఏ ప్లస్ బి వచ్చి 6. గెస్ అన్నా చేయండి, లేదంటే నార్మల్గా చేద్దాం. సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ అన్నారా? నెంబర్స్ యొక్క రెసిప్రోకల్స్ కనుక్కోవాలి. రెసిప్రోకల్స్ యొక్క సమ్. ఫస్ట్ నెంబర్ అంటే ఎక్స్ కదా, సెకండ్ నెంబర్ అంటే వై. ఇవి రెసిప్రోకల్స్, దాని యొక్క సమ్ కనుక్కోవాలి. ఎక్స్ అంటే హెచ్ఏ, వై అంటే హెచ్బి. 1/హెచ్ని కామన్ తీసేస్తే 1/ఏ ప్లస్ 1/బి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఫైనల్గా ఏమొస్తుంది? 1/హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి బై ఏబి కదా. 1/హెచ్ ఎంత? 3. ఏ ప్లస్ బి అంటే 6. ఏబి అంటే 18. 6 3s. ఆన్సర్ 1/9. లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ విల్ బి లీస్ట్ నెంబర్? లీస్ట్ నెంబర్ విచ్ వన్ డబుల్డ్. నెంబర్ తెలియదు కదా, ఎక్స్ అనుకుందామా. దాన్ని డబుల్ చేయాలన్నాడా? 2x. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై అంటే ఎల్సిఎం తీసుకోవాలి. లీస్ట్ నెంబర్ అంటే ఏం కనుక్కోవాలి? ఎల్సిఎం. 15 18 25 32. ఎల్సిఎం కనుక్కుందాం. 15 18 25 32. 2తో చేయండి. 2 9s 2 16s. 3తో చేయండి. 3 5s 3 3s 16. నెక్స్ట్ 5తో చేయండి. 5 1s 5 5s. ఇంకా ఆపేజ్. ఎందుకంటే 3 5 16లో కామన్గా ఏం లేదు. ఎల్సిఎం కావాలంటే మల్టిప్లై చేయాలి. 16 into 5 80. 80 into 3 240. 240 into 5 into 3 15. 15 into 2 30. ఆన్సర్ ఏమొస్తుంది? 240 into 30 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 2x. 2 120s. ఆన్సర్ 3600. ఫస్ట్ ఆప్షన్. నెంబర్ అంటే ఎక్స్. ఎక్స్ వాల్యూ 3600. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద లీస్ట్ నెంబర్. లీస్ట్ నెంబర్ అంటే ఎల్సిఎం తీసుకోవాలి. దేనికి? 2 3 5 6 9 18. మనం చెప్పే ఎల్సిఎం కూడా ఎలా ఉండాలా? పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. చూడండి, 2 టేబుల్లో 6 ఉంది, 2ని క్యాన్సిల్ చేసేయండి. 3 టేబుల్లో 6 ఉంది, 3ని క్యాన్సిల్ చేసేయండి. 6 టేబుల్లో 18 ఉంది, 6ని క్యాన్సిల్ చేసేయండి. 9 టేబుల్లో 18 ఉంది, 9ని క్యాన్సిల్ చేసేయండి. ఇంకేం మిగిలాయి? 5 18. 5కి 18కి ఎల్సిఎం అంటే
5 into 18 90. ఎల్సిఎం వచ్చి 90. కానీ ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కదా, 90 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి 90 మల్టిపుల్స్ చూడాలి. 90 మల్టిపుల్స్లో పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదైనా ఉందా, అది కూడా చిన్న వాల్యూ అయి ఉండాలి. ఫస్ట్ చిన్న వాల్యూ 144. ఇది 90 మల్టిపుల్ కాదు, ఎందుకంటే చివరిలో 0 రాలేదు కాబట్టి. 400 అనేది 90 మల్టిపుల్ కాదు, కాబట్టి ఆన్సర్ 900. 90 మల్టిపుల్ 900 కదా, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 6 బెల్స్ ఉన్నాయి. బిగిన్ టు టోల్ టుగెదర్ అండ్ టోల్ రెస్పెక్టివ్లీ అట్ ఇంటర్వెల్స్ ఆఫ్ 3, 4, 6, 7, 8, 12. అంటే ఫస్ట్ బెల్ 3 సెకండ్స్కి ఒకసారి మోగుతుంది, సెకండ్ బెల్ 4 సెకండ్స్కి ఒకసారి. ఈ విధంగా మోగితే అన్ని బెల్స్ కలిసి ఎన్ని సెకండ్స్ తర్వాత మోగుతాయి అని అడిగారు. ఇలా అడిగితే ఎల్సిఎం కనుక్కోవాలి. 3, 4, 6, 7, 8, 12. 3, 4, 6, 7, 8, 12. 3 టేబుల్లో 6 ఉందా, 3ని క్యాన్సిల్ చేసేయండి. 4 టేబుల్లో 8 ఉందా, 4ని క్యాన్సిల్ చేసేయండి. 6 టేబుల్లో 12 ఉందా, 6ని క్యాన్సిల్ చేసేయండి. ఇంకేం మిగిలాయి, 7, 8, 12. ఎల్సిఎం కనుక్కుందాం. 4 2s, 4 3s. ఎల్సిఎం అంటే మల్టిప్లై చేయాలి. 4 into 7 28. 2 into 3 6. 6 8s 48. 6 into 2 12. 168. Second option. Next question. A and B be 2 prime numbers. AB వచ్చి 2 prime numbers. A is greater than B. LCM is 209. 209 ఎలా రాయొచ్చు, 11 ones 11 nines. చూడండి, ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ 2 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఎల్సిఎం ఏమవుతుందంటే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. మీరు ఏమని గుర్తుపెట్టుకోవాలంటే 2 ప్రైమ్ నెంబర్స్ ఉంటే ఎల్సిఎం ఏమవుతుంది, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ హెచ్సిఎఫ్ వచ్చి 1 అవుతుంది. 11 19 కదా. నెక్స్ట్, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి కదా, 19 11. ఇది ఏ, ఇది బి. ఓకేనా. ఫస్ట్ నెంబర్ ఏ, సెకండ్ నెంబర్ బి. ఏ స్క్వేర్ మైనస్ బినా అంటే 19 స్క్వేర్ మైనస్ 11. మీరు క్యాలిక్యులేట్ చేయకపోయినా కూడా 9 స్క్వేర్ 81. యూనిట్ డిజిట్ 1. ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ 1. 1 - 1 0. ఆన్సర్ 0తో ఎండ్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్. ఇలా కూడా చెప్పేయచ్చు. నెక్స్ట్, హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈ 17. హెచ్సిఎఫ్ వచ్చి 17. అదర్ 2 ఫ్యాక్టర్స్ ఆఫ్ దేర్ ఎల్సిఎం ఆర్ 11 19. చూడండి, హెచ్సిఎఫ్ అంటే ఎల్సిఎం అంటే ఏమని చెప్పినా హెచ్ఏబి. ఎల్సిఎంకి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఒకటి హెచ్, ఒకటి ఏ, ఇంకోటి బి. ఇక్కడ ఒక ఫ్యాక్టర్ వచ్చేసి హెచ్సిఎఫ్ అది ఇచ్చాడు. రిమైనింగ్ 2 ఫ్యాక్టర్స్ ఏమని ఇచ్చాడు, 11 19. అంటే ఏ అంటే 11, బి అంటే 19 అని. ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది, హెచ్ఏ. సెకండ్ నెంబర్ హెచ్బి. హెచ్ అంటే హెచ్సిఎఫ్ 17, ఏ 11. హెచ్సిఎఫ్ 17, బి 19. స్మాలర్ నెంబర్ అడిగారా, ఇదేగా స్మాలర్ నెంబర్. ఎంత వస్తుంది, 187. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఎల్సిఎం వచ్చి 12, హెచ్సిఎఫ్ వచ్చి 2. మీన్ ప్రపోర్షనల్ కనుక్కోమని. నెంబర్స్ తెలియదు కదా, ఎక్స్ వై. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం వచ్చి 12, హెచ్సిఎఫ్ వచ్చి 2. ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ 24 అవుతుంది. మీన్ ప్రపోర్షనల్ అంటే రూట్ అప్లై చేయాలా. 2 నెంబర్స్ ఉంటాయి ఏబి, మీన్ ప్రపోర్షనల్ అంటే రూట్ ఏబి అని. ఇక్కడ కూడా రూట్ అప్లై చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 24. 24 ఏమని రాయొచ్చు, 4 into 6. రూట్ 4 అంటే 2 కదా, 2 root 6. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఎల్సిఎం ఈజ్ 56 టైమ్స్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం వచ్చి 56 టైమ్స్ హెచ్సిఎఫ్. సమ్ ఆఫ్ దేర్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. హెచ్సిఎఫ్ ఎల్సిఎం యాడ్ చేస్తే ఎంత, 1710.
నెక్స్ట్ ఎల్సిఎం అంటే ఏమని చెప్పినా హెచ్ఏబి అని చెప్పానా. హెచ్హెచ్ క్యాన్సర్. ఏ ఇంటూ బి ఎంత 56. ఏ ఇంటూ బి వచ్చి 56. నెక్స్ట్ ఒక నెంబర్ 240 అని ఇచ్చాడు. ఒక నెంబర్ ఏమని ఇచ్చాడు 240 అని ఇచ్చాడు. నెక్స్ట్ కనుక్కుందాం. హెచ్ అంటే హెచ్. ఎల్సిఎం అంటే ఏమని రాయొచ్చు 56 టైమ్స్ హెచ్సిఎఫ్. ఇక్కడ 1 ప్లస్ 56 అంటే 57. 57 హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1710. 57 3 సార్ అంటే హెచ్సిఎఫ్ ఎంత 30 కదా. ఒక నెంబర్ అంటే హెచ్ఏ. హెచ్ వచ్చి 30, ఏ తెలియదు. ఒక నెంబర్ ఎంత ఇచ్చారు 240 అని ఇచ్చారు. 38 అంటే ఏ వాల్యూ 8, బి వాల్యూ తెలియదు కదా, కనుక్కుందాం. 7, బి వాల్యూ 7. సెకండ్ నెంబర్ కనుక్కోవాలి. సెకండ్ నెంబర్ అంటే హెచ్బి కదా. హెచ్సిఎఫ్ వచ్చి 30, బి వాల్యూ 7. 30 into 7 210. లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 13 ABC are 4 distinct numbers. HCF of each pair 13, A, 13, B, 13, C. HCF 13 అంటే ఏ ఖచ్చితంగా 13 మల్టిపుల్ అయి ఉండాలా, బి కూడా 13 మల్టిపుల్ అయి ఉండాలా, సి కూడా 13 మల్టిపుల్ అవ్వాలా. అప్పుడే కదా ఈ రెండింటికి హెచ్సిఎఫ్ 13 అవుతుంది. ఇక్కడ ఏబిసి వచ్చి 13 మల్టిపుల్స్. 13 మల్టిపుల్స్ లెస్ దెన్ 60 కదా. 13 మల్టిపుల్స్ లెస్ దెన్ 60 అంటే ఏమొస్తాయి 26, 39, 13 2s 26, 13 3s 39, 13 4s 52. లెస్ దెన్ 60 అంటే ఈ మూడే కదా వచ్చేటివి. నెక్స్ట్ 13 తీసుకోకూడదు. 13 తీసుకున్నామంటే ఆల్రెడీ ఒక నెంబర్ 13 ఉంది. 4 డిఫరెంట్ అన్నాడు కదా, 13 తీసుకోకూడదు. నెక్స్ట్ ఏ ఈజ్ లెస్ దెన్, బి ఈజ్ లెస్ దెన్ సి. అంటే ఏ వాల్యూ 26, బి వాల్యూ 39, సి వాల్యూ 52. సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ప్లస్ సి బై బి. ఏ అంటే 26, సి అంటే 52, బి అంటే 39. యాడ్ చేయండి. 8, 78/39. 39 2s. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ.